మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం, ఏ parachutist flying in an aeroplane jumps when it is at a height of 3 kilometers above the ground. He opens his parachute when he is about 1 kilometer above ground. Describe his motion. సో మనకి ఇక్కడ ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. ప్రాబ్లమాటిక్ ప్రకారం తీసుకున్నట్లయితే ఒక పారాచూటిస్ట్ వచ్చేసి ఒక ఏరోప్లేన్లో నుంచి జంప్ చేస్తున్నాడు. పారాషూట్ వేసుకొని ఆ పర్సను ఏరోప్లేన్లో నుంచి జంప్ చేసేటప్పటికి ఏరోప్లేన్ వచ్చేసి గ్రౌండ్ నుంచి 3 కిలోమీటర్స్ హైట్లో ఉంది. సో హైట్ ఆఫ్ ద ఫాల్ బిఫోర్ ఓపెనింగ్ ద పారాషూట్, అంటే ఏరోప్లేన్లో ఉన్నంత వరకు పారాషూట్ ఓపెన్ చేయడు. ఏరోప్లేన్లో నుంచి జంప్ చేసిన తర్వాత వాడు పారాషూట్ ఓపెన్ చేస్తాడు. సో హైట్ వచ్చేసి ఎంత ఇస్తున్నాడు అంటే జంప్ చేయడానికి ముందు 2 కిలోమీటర్స్, ఎస్ఐలో కన్వర్ట్ చేసుకుంటే 2000 మీటర్స్. నెక్స్ట్ వచ్చేసి హీ ఓపెన్స్ హిస్ పారాషూట్ వెన్ హీ ఈజ్ అబౌట్ 1 కిలోమీటర్ అబౌవ్ ద గ్రౌండ్. అంటే ఒరిజినల్గా 2 కిలోమీటర్స్ హైట్ నుంచి వాడు జంప్ చేశాడు. దీన్ని మనం గ్రౌండ్ అనుకున్నట్లయితే పారాషూట్ని ఎప్పుడు ఓపెన్ చేస్తున్నాడంటే 1 కిలోమీటర్, గ్రౌండ్ నుంచి 1 కిలోమీటర్ హైట్లో ఉన్నప్పుడు వాడు పారాషూట్ని ఓపెన్ చేస్తున్నాడు. సో దీన్ని మనం h1 అనుకుందాం. టోటల్ హైట్ h అనుకున్నట్లయితే h1 ఈక్వల్స్ టు 1 కిలోమీటర్, దట్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 1000 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు అంటే వెలాసిటీ అట్ ఏ హైట్ ఆఫ్ 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ హైట్లో ఉన్నప్పుడు మనం వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ ఒరిజినల్గా వాడు ఎన్ని కిలోమీటర్స్ నుంచి జంప్ చేశాడు అంటే 2 కిలోమీటర్స్. కాబట్టి ఇది ఫ్రీ ఫాల్ బాడీ అవుతుంది. ఫ్రీ ఫాల్ బాడీకి ఫైనల్ వెలాసిటీ ఉంటుంది, ఇనీషియల్ వెలాసిటీ ఉండదు. కాబట్టి ఎందుకంటే డ్రాప్డ్ బాడీ లేదా ఫ్రీ ఫాల్ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ 0. దేర్ఫోర్ వెలాసిటీ v ఈక్వల్ టు √2gh తీసుకుంటాం. సో √2gh అంటే ఇక్కడ z వాల్యూ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోండి, z వాల్యూ. h వచ్చేసి 2000 మీటర్స్. దీన్నంతా సింప్లిఫై చేసుకుంటే మనకి వెలాసిటీ వస్తుంది. ఎలా వస్తుందంటే వెలాసిటీ ఇన్ మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అలాగే వాడు జంప్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది టైమ్ ఆఫ్ డిసెంట్. ఎందుకంటే టైమ్ టేకన్ బై ద బాడీ టు రీచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద మ్యాక్సిమం హైట్ ఈజ్ కాల్డ్ టైమ్ ఆఫ్ డిసెంట్. దేర్ ఫోర్ టైమ్ ఆఫ్ డిసెంట్ ఈక్వల్ టు ఫార్ములా హైట్ ఇచ్చినప్పుడు √2h/z అని ప్రాబ్లం చేసిండాం డెరివేషన్స్. దీనికి ఇంకొక ఫార్ములా u/z అని కూడా వచ్చి ఉంటుంది, టైమ్ ఆఫ్ డిసెంట్. ఇనీషియల్ వెలాసిటీ ఇస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా u/z, హైట్ ఇచ్చినప్పుడు √2h/z తీసుకుంటాం. సో ఇక్కడ h వాల్యూ ఆల్రెడీ తెలుసు 2000 మీటర్స్, z 10. సో ఇక్కడ సింప్లిఫై చేసుకుంటే టైమ్ ఆఫ్ డిసెంట్ మీకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫస్ట్ కేస్ అనుకుందాం. అంటే టైమ్ ఆఫ్ డిసెంట్, వెలాసిటీ అట్ ఏ హైట్ ఆఫ్ 1 కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేసాం. అలాగే ఆఫ్టర్ పారాషూట్ ఈజ్ ఓపెన్డ్, పారాషూట్ ఓపెన్ చేయడానికి ముందు ఇది ఒక కండిషన్ సింప్లిఫై చేసుకున్నాం మనం. పారాషూట్ 1 కిలోమీటర్ హైట్లో ఉండగా వాడు ఓపెన్ చేస్తున్నాడు గ్రౌండ్ నుంచి 1 కిలోమీటర్ హైట్లో ఉన్నప్పుడు. దేర్ ఫోర్ ఇప్పుడు ఫస్ట్ కేసులో వచ్చినటువంటి ఫైనల్ వెలాసిటీ అనేది ఇక్కడికి వచ్చేసరికి, అంటే ఈ టోటల్ పార్ట్ ఫస్ట్ కేసు, ఈ పార్ట్ సెకండ్ కేసు అనుకుంటే ఫస్ట్ కేసులో ఉన్న ఫైనల్ వెలాసిటీ సెకండ్ కేసుకి వచ్చేసరికి ఇనీషియల్ వెలాసిటీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ v వాల్యూ కనుక్కుంటారు, ఆ వాల్యూ సెకండ్ కేసుకి వచ్చేసరికి ఇనీషియల్ వాల్యూ అవుతుంది. ఎంత వచ్చిందో సబ్స్టిట్యూట్ చేయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఉంది అన్నట్లయితే వాడు గ్రౌండ్ని రీచ్ అయ్యేసరికి వెలాసిటీ ఏమైపోతుందంటే 0.
ఏ వెలాసిటీ 0 అంటే ఫైనల్ వెలాసిటీ, దాన్ని స్మాల్ v అనుకుందాం, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి 2 కేసెస్. ఫస్ట్ కేసులో ఫ్రీ ఫాల్ బాడీ, ఫస్ట్ కేసులో ఉన్నటువంటి ఫైనల్ వెలాసిటీ సెకండ్ కేసుకి వచ్చేసరికి ఇనీషియల్ వెలాసిటీగా కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే 1 కిలోమీటర్ హైట్లో ఉంది. గ్రౌండ్కి వచ్చి వాడు స్టాప్ కావాలి. టు స్టాప్ అంటే ఫైనల్ వెలాసిటీ 0. ఇక్కడ ఈ వి సింబల్స్ కొంచెం చేంజ్ చేస్తున్నాను. అలాగే వాడు ఎంత హైట్ నుంచి డ్రాప్ అవుతున్నాడు అంటే పారాషూట్ ఓపెన్ చేసిన హైట్ ఎంత, h1 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేసుకుంటాం. ఎందుకు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ యూజ్ చేస్తాము అంటే ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ ఫస్ట్ కేసు నుంచి వస్తుంది, v వాల్యూనే ఇనీషియల్ వెలాసిటీ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ 0, హైట్ లేదా నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ ఎస్ అనుకుంటున్నాం. అయితే వాడు గ్రౌండ్కి వచ్చిన తర్వాత స్టాప్ అవుతున్నాడు అంటే వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. వెలాసిటీ డిక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం అయితే దాన్ని రిటార్డేషన్ అంటాము. అంటే రిటార్డేషన్ అండ్ యాక్సలరేషన్ బోత్ ఆర్ డినోటెడ్ బై ఏ. కాబట్టి రిటార్డేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ v² - u² ఈక్వల్స్ టు 2as నుంచి a ఈక్వల్ టు ఫార్ములా v² - u²/2s అవుతుంది. ఇక్కడ s ప్లేస్లో h1, v² అంటే 0² u² అంటే ఇక్కడ ఫస్ట్ కేసులో వచ్చిన దాన్ని సింప్లిఫై చేసి సబ్స్టిట్యూట్ చేస్తారు. చేస్తే మీకు ఏ వాల్యూ నెగటివ్స్లో వస్తుంది. ఎందుకు నెగటివ్స్లో వస్తుంది అంటే వాడు గ్రౌండ్ని రీచ్ అయ్యేటప్పటికి వెలాసిటీ డిక్రీజ్ అవుతూ ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. కాబట్టి రిటార్డేషన్ నెగటివ్స్లో వస్తుంది. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అసెంట్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఆర్ టైం టేకన్ టు రీచ్ ద గ్రౌండ్. అంటే ఇప్పుడు ఈ మొత్తము టైమ్ ఆఫ్ డిసెంట్ టీడీ అంటే 2 కిలోమీటర్స్ హైట్ నుంచి గ్రౌండ్ని రీచ్ కావడానికి ఎంత టైం పడుతుందో క్యాలిక్యులేట్ చేసాం. అలాగే 1 కిలోమీటర్ హైట్ నుంచి గ్రౌండ్ని రీచ్ కావడానికి పట్టే టైంని టీడీ డాష్ అనుకుందాం. రెండు టైమ్ ఆఫ్ డిసెంట్సే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. కేస్ 1 ప్రకారం టైమ్ ఆఫ్ డిసెంట్ని ఒరిజినల్ హైట్ అంటే 2 కిలోమీటర్స్ హైట్ పరంగా క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ టీడీ డాష్ అంటే 1 కిలోమీటర్ హైట్లో వాడు పారాషూట్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి టైమ్ ఆఫ్ డిసెంట్ టీడీ డాష్ ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ u/z. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇనీషియల్ వెలాసిటీ u వాల్యూ వస్తుంది కాబట్టి ఇందాకే చెప్పాం. ఇనీషియల్ వెలాసిటీ ఇస్తే టైమ్ ఆఫ్ డిసెంట్ ఫార్ములా u/z అని, హైట్ ఇస్తే √2h/z అని వేసుకోవాలని చెప్పాను. సో ఈ విధంగా మీరు రిటార్డేషన్, టైమ్ ఆఫ్ డిసెంట్ ఇన్ సెకండ్ కేస్ క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఆ వాల్యూస్ వచ్చిన తర్వాత వాడు ఎక్స్ప్లెయిన్ ద మోషన్ అన్నాడు. అంటే ఆబ్జెక్ట్ పారాషూట్ ఎలా మూవ్ అవుతుందంటే మనం ఇక్కడ గ్రాఫ్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకుంటాం. ఇఫ్ time values are taken on x-axis in seconds and velocity values are taken on y-axis in meter per second. Therefore initial గా వాడు డ్రాప్డ్ బాడీ అన్నట్లయితే ఆరిజిన్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అవుతూ 1 కిలోమీటర్ హైట్లో వాడు పారాషూట్ ఓపెన్ చేస్తున్నాడు. సో ఆ 1 కిలోమీటర్ హైట్లో వెలాసిటీ ఎంత వచ్చిందో v మీరు క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ ఎంటర్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి స్లోగా వాని యొక్క వెలాసిటీని డిక్రీజ్ చేసుకుంటూ గ్రౌండ్ని రీచ్ కావాలి. ఎందుకంటే జంప్ అయినప్పుడు ఉన్న వెలాసిటీతోనే గ్రౌండ్ని రీచ్ అయినట్లయితే అతనికి ఇంజురీస్ ఎక్కువ అవుతాయి, గాయాలు ఎక్కువ తగులుతాయి. కాబట్టి వెలాసిటీ డిక్రీజ్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు రెండు టైమ్ ఆఫ్ డిసెంట్స్ వస్తున్నాయి. ఒకటి 2 కిలోమీటర్స్ హైట్లో ఉన్నప్పుడు, రెండోది వచ్చేసి 1 కిలోమీటర్ హైట్లో ఉన్నప్పుడు. సో ఇప్పుడు టైం వాల్యూస్ని మీరు సెకండ్స్లో తీసుకుంటున్నారు. అంటే 5 సెకండ్స్, 10 సెకండ్స్, 15 సెకండ్స్ అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. లేదా 10, 20, 30, 40 ఎలా అయినా తీసుకోవచ్చు మీకు వచ్చిన వాల్యూస్ని బట్టి. అంటే ఇంకా వాల్యూస్ సింప్లిఫై చేయలేదు కాబట్టి ఇక్కడ నేను స్కేల్ తీసుకోవట్లేదు. టైమ్ ఆఫ్ డిసెంట్, వెలాసిటీ, రిటార్డేషన్ వచ్చిన తర్వాత టైమ్ ఆఫ్ డిసెన్స్ 2 వచ్చాయి. దాని ప్రకారం మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేసేసి గ్రాఫ్లో స్కేల్ వాల్యూస్ తీసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఎ మ్యాన్ రన్స్ అక్రాస్ ద రూఫ్ ఆఫ్ ఎ టాల్ బిల్డింగ్ అండ్ జంప్స్ హారిజాంటలీ ఆన్ టు ద రూఫ్ ఆఫ్ an adjacent building. Full stop. If his speed is 9 meter per second and the horizontal distance between the buildings is 10 meter and the height difference between the roofs is 9 meter,
విల్ హీ బీ ఏబుల్ టు ల్యాండ్ ఆన్ ద నెక్స్ట్ బిల్డింగ్. సో ఇక్కడ 2 బిల్డింగ్స్ ఇస్తున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బిల్డింగ్ అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ బిల్డింగ్, అడ్జసెంట్ అంటే పక్కనే ఉన్నటువంటిది. అజంప్షన్స్ కోసం తీసుకునేది. సో ఫస్ట్ బిల్డింగ్, సెకండ్ బిల్డింగ్. ఒక పర్సన్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, రూఫ్ ఆఫ్ ద టాల్ బిల్డింగ్, ఇది ఎత్తు ఎక్కువ ఉన్నటువంటి బిల్డింగ్ నుంచి, రూఫ్ దగ్గర నుంచి ఇంకొక అడ్జసెంట్ బిల్డింగ్ యొక్క రూఫ్ మీదకి వాడు జంప్ చేశాడు. హారిజాంటల్గా జంప్ చేస్తున్నాడు అంటే ఈ విధంగా అనుకోండి. ఓకే, ఇక్కడ మనకి కొంచెం ఫ్రీ ఫాల్ బాడీ మాది కనిపిస్తుంది, కానీ ఊరికే ఫ్రీ ఫాల్ బాడీ అయితే ఈ గ్యాప్లో పడిపోతాడు వాడు, ఈ రూఫ్ మీదకి ల్యాండ్ కాలేడు. కాబట్టి సర్టెన్ డిస్టెన్స్ నుంచి రన్ చేసుకుంటూ వస్తూ సమ్ యాంగిల్ చేసుకుంటూ వాడు జంప్ కావాలి, అంటే ప్రొజెక్టైల్ మోషన్ కిందికి వస్తుంది. కానీ యాంగిల్ ఇవ్వట్లేదు కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. ఆ పర్సన్ యొక్క స్పీడ్, ఇనీషియల్ స్పీడ్ కాబట్టి యూ అనుకుందాం, యూఆర్ V0తో డినోట్ చేయొచ్చు ఇనీషియల్ స్పీడ్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9 m/s. గ్రావిటీ వచ్చేసి 10 m/s² తీసుకోండి, ఎందుకంటే ప్రాబ్లంలో బ్రాకెట్లో ఇచ్చాడు జీ వాల్యూ, ఇవ్వకపోతే 9.8. అలాగే హైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద రూఫ్స్ అంటే ఇది వచ్చేసి H1 హైట్, ఇది H2 హైట్ బిల్డింగ్. అంటే ఈ గ్యాప్లో వచ్చేది H1 - H2, అంటే హైట్ డిఫరెన్స్ H ఈక్వల్స్ టు H1 - H2. ఎంత అంటున్నాడు అంటే 9 meters ఇస్తున్నాడు. అలాగే హారిజాంటల్ డిస్టెన్స్, ఇది వచ్చేసి హారిజాంటల్ డిస్టెన్స్ D. హారిజాంటల్ డిస్టెన్స్ స్మాల్ d ఎంత ఇచ్చాడు అంటే 10 meters ఇస్తున్నాడు. గుర్తుపెట్టుకొని, డిఫరెన్స్ బిట్వీన్ ద హైట్స్ ఆఫ్ బిల్డింగ్ 9 meters, హారిజాంటల్ డిస్టెన్స్ని D అనుకుంటున్నాం. దాన్ని మనం రేంజ్ అని కూడా అనుకోవచ్చు. D ఈక్వల్స్ టు 10 meters. అయితే టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇక్కడ నథింగ్ బట్ టైమ్ ఆఫ్ డిసెంట్. ఎందుకు టైమ్ ఆఫ్ డిసెంట్ అంటే ఈ హైట్ నుంచి వాడు ఈ హైట్కి జంప్ చేస్తున్నాడు, అంటే మ్యాక్సిమం హైట్ ఇది గ్రౌండ్ అనుకున్నట్లయితే ఉండేది ఏంటి, టైమ్ ఆఫ్ డిసెంట్. ఇక్కడ టైమ్ ఆఫ్ అసెంట్ 0, ఎందుకంటే వాడు గ్రౌండ్ టు మ్యాక్సిమం హైట్కి వెళ్ళేది మనం క్యాలిక్యులేట్ చేయలేదు, ప్రాబ్లం ప్రకారం కూడా ఇవ్వలేదు. కాబట్టి టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనేది నథింగ్ బట్ టైమ్ ఆఫ్ డిసెంట్కి ఈక్వల్ అవుతుంది. టైమ్ ఆఫ్ డిసెంట్ హైట్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏమి అంటే ఇందాకే చెప్పుకున్నాం, √2h/z. సో ఇక్కడ హైట్ వాల్యూ 9 meters, G10 తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి టైమ్ ఆఫ్ ఫ్లైట్ T వస్తుంది. అలాగే రేంజ్ ఆఫ్ ద మ్యాన్ R క్యాలిక్యులేట్ చేయాలి. హారిజాంటల్ డిస్టెన్స్ D, దీన్నే మనం రేంజ్ అని ఎప్పుడు తీసుకుంటాము అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు, పారాబోలిక్ పాత్లో ప్రొజెక్టైల్ మోషన్లో వస్తుంది. కానీ యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి రేంజ్కి ఫార్ములా R ఈక్వల్స్ టు ఇనీషియల్ వెలాసిటీ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో ఇనీషియల్ వెలాసిటీ 9 m/s తెలుసు, టైమ్ ఆఫ్ ఫ్లైట్ మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసి ఉంటారు, సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేయండి. ఇప్పుడు మనకి డిస్టెన్స్ స్మాల్ dతో R కంపేర్ చేయండి. ఇఫ్ బోత్ ఆర్ ఈక్వల్ అవుతాయా, స్మాల్ d గ్రేటర్ దాన్ R అవుతుందా, లేదా స్మాల్ d లెస్ దాన్ R అవుతుందా, మీకు ఇక్కడ వచ్చే వాల్యూని బట్టి తెలుస్తుంది, ఎందుకంటే స్మాల్ d వాల్యూ తెలుసు. ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏమని అడుగుతున్నాడంటే ఈ పర్సను సెకండ్ బిల్డింగ్ మీద ల్యాండ్ కాగలడా లేడా. ల్యాండ్ కావాలి అంటే కండిషను R ఈజ్ గ్రేటర్ దాన్ స్మాల్ d అయి ఉండాలి. అంటే స్మాల్ d లెస్ దాన్ R కానీ R గ్రేటర్ దాన్ స్మాల్ d కానీ అయితే వాడు సేఫ్గా ల్యాండ్ అవుతాడు. అలా కాకుండా D గ్రేటర్ దాన్ R అయితే వాడు సేఫ్గా ల్యాండ్ కాలేడు, ఇటువైపు పడిపోతాడు. రెండు ఈక్వల్ అయితే మధ్యలో కింద పడతాడు. కాబట్టి మీకు వచ్చే వాల్యూ D లెస్ దాన్ R, నథింగ్ బట్ R గ్రేటర్ దాన్ D, అంటే R వాల్యూ D కంటే ఎక్కువ రావాలి. 9 meters కదా,
10 మీటర్స్ ఇచ్చాడు. 10 మీటర్స్ కంటే ఎక్కువ వస్తేనే మీ ఆన్సర్ కరెక్ట్, వాడు ల్యాండ్ అవుతాడు అని చెప్తా. థర్డ్ ప్రాబ్లం, a typical raindrop is about 4 millimeter in diameter. Full stop. If a raindrop falls from a cloud which is at 1 kilometer above the ground, estimate its momentum when it hits the ground. సో ప్రాబ్లం ప్రకారం ఏమి ఇస్తున్నాడు అంటే ఒక రెయిన్ డ్రాప్ యొక్క డయామీటర్ ఇస్తున్నాడు. సో డయామీటర్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్ ఈక్వల్స్ టు 4 millimeters అయితే ఇండైరెక్ట్గా డయామీటర్ ఇస్తున్నా మనం ఆటోమేటిక్గా రేడియస్ క్యాలిక్యులేట్ చేస్తాం, దట్ ఈక్వల్స్ టు 2 millimeters. కానీ మనం సింప్లిఫికేషన్లో ఎప్పుడు ఎస్ఐలో ఉండాలి కాబట్టి కన్వర్ట్ చేసుకుంటారు, 2 × 10⁻³ meters రేడియస్. అలాగే కండిషన్ ఏమిస్తున్నాడు అంటే రెయిన్ డ్రాప్ వచ్చేసి ఎంత హైట్ నుంచి డ్రాప్ అవుతుంది. క్లౌడ్ అనుకుందాం, ఇది ఒక క్లౌడ్ అనుకుంటే క్లౌడ్ 1 kilometer హైట్లో ఉందంట. దేర్ ఫోర్ హైట్ ఈక్వల్స్ టు 1 kilometer, నథింగ్ బట్ 1000 meters. అయితే వాడు ఏం కనుక్కోమంటున్నాడు, మొమెంటం క్యాలిక్యులేట్ చేయమన్నాడు. మొమెంటం P = క్వశ్చన్ మార్క్. మొమెంటం ఫార్ములా ఏమి, మాస్ ఇంటూ వెలాసిటీ. కానీ ప్రాబ్లం ప్రకారం వాడు రేడియస్ హైట్ ఇస్తున్నాడు కానీ మాస్ వెలాసిటీ ఇవ్వలేదు. ఇచ్చిండేది రెయిన్ డ్రాప్ కాబట్టి రెయిన్ డ్రాప్ వచ్చేసి స్పెరికల్ ఇన్ నేచర్. అయితే డెన్సిటీ ఈక్వల్ టు ఫార్ములా మాస్ బై వాల్యూమ్ నుండి మాస్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే డెన్సిటీ ఇంటూ వాల్యూమ్ అవుతుంది. ఎందుకు మాస్ కనుక్కుంటున్నా అంటే మొమెంటంలో మాస్ ఇంటూ వెలాసిటీ. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్ ఇట్ ఈస్ స్పియర్ అయితే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ మ్యాథమెటిక్స్ ప్రకారం ఫార్ములా వచ్చేసి 4/3 πr³ అవుతుంది ఇంటూ డెన్సిటీ ఆఫ్ రెయిన్ డ్రాప్ నథింగ్ బట్ వాటర్. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ SI ఎంత అంటే 1000 kg/m³. అదే CGSలో అయితే 1 g/cc అని మీరు నేర్చుకుంటారు. ఈ వాల్యూస్ వాడు ఇవ్వట్లేదు. ఎందుకు 4/3 πr³ తీసుకున్నా అంటే వాడు రేడియస్ ఇచ్చాడు. రెయిన్ డ్రాప్ స్పెరికల్ ఇన్ నేచర్ కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం ఫార్ములా. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసినట్లయితే మీకు మాస్ ఆఫ్ ద రెయిన్ డ్రాప్ వస్తుంది. నెక్స్ట్ వెలాసిటీ కావాలి, ఎందుకంటే మొమెంటం కనుక్కోవాలంటే మాస్ ఒక్కటి ఉంటే సరిపోదు, వెలాసిటీ కూడా కావాలి. హైట్ ఎంత హైట్ నుంచి అది కింద పడుతుంది రెయిన్ డ్రాప్ అంటే 1000 meters హైట్ నుంచి పడుతుంది, అంటే అది ఫ్రీ ఫాల్ బాడీ అవుతుంది. కాబట్టి వెలాసిటీ ఆఫ్ ఫ్రీ ఫాల్ బాడీ √2gh. సో ఇక్కడ వచ్చేసి జీ వాల్యూ వాడు బ్రాకెట్లో ఇవ్వట్లేదు, సో 9.8 తీసుకోండి. హైట్ 1000 meters తీసుకొని సింప్లిఫై చేసినట్లయితే మీకు వి వాల్యూ వస్తుంది. వి తెలుసు, ఎం తెలుసు, దెర్ఫోర్ మొమెంటం క్యాలిక్యులేట్ చేసేసి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మీరు ఏ పేపర్ తీసుకున్నా కూడా 98% పేపర్స్లో ఈ క్వశ్చన్ అయితే ఉంది. ఆల్రెడీ ఇది మనం IITలో కూడా చెప్పాము. నేను క్వశ్చన్ చెప్తాను, మీరు ట్రై చేయండి. రాకపోతే నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు సెండ్ చేస్తాను ఆన్సర్. సో క్వశ్చన్ చూడండి. ఎ మ్యాన్ వాక్స్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హిస్ హోమ్ టు ఎ మార్కెట్ 2.5 kilometers away with a speed of 5 km/h. Full stop. Finding the market closed, he instantly turns and walks back home with a speed of 7.5 km/h. What is the number one question? Magnitude of average velocity. And second question, average speed of the man over the time interval 0 to 50 minutes అంటున్నాడు. ఈ క్వశ్చన్ మనం IITలో కూడా చెప్పాం. మార్కెట్ ఈజ్ క్లోజ్డ్ అనే క్వశ్చన్ 4 మార్క్స్కి ఎక్కువ సార్లు మీరు తెలంగాణ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఏపీ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఈ క్వశ్చన్ అయితే ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. సో ఫస్ట్ మన యొక్క హౌస్ నుంచి మార్కెట్ డిస్టెన్స్ 2.5 kilometers. ఎంత స్పీడ్తో వెళ్తున్నాడంటే 5 km/h. అంటే డిస్టెన్స్ టైం ఇస్తున్నాడు, డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చాడు, టైం కనుక్కుంటారు ఫస్ట్ కేసులో. అంటే ముందుకు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది.
తర్వాత నెక్స్ట్ కేసులో వచ్చేసి అదే డిస్టెన్సే, మార్కెట్ నుంచి హౌస్కి సేమ్ డిస్టెన్స్ 2.5 కిలోమీటర్లే. రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్కువ స్పీడ్తో నడిచాడు. ఎంత అంటే 7.5 కిలోమీటర్స్ పర్ అవర్. అంటే ఈ 2 కేసెస్ ప్రకారము మీరు డిస్టెన్స్ టైం ఇచ్చాడు కాబట్టి T1 T2 క్యాలిక్యులేట్ చేసుకుంటారు. అంటే అక్కడ కిలోమీటర్స్ పర్ అవర్ని మీరు వచ్చేసి మినిట్స్లో కన్వర్ట్ చేసుకోండి, లేదా మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి, మీకు టైం వస్తుంది. T1 T2 వచ్చేసి సెకండ్స్లో వస్తాయి. సెకండ్స్లో రావాలంటే అవి కిలోమీటర్స్ని కిలోమీటర్ పర్ అవర్ని కన్వర్ట్ చేయండి. లేదు మీరు డైరెక్ట్గా కన్వర్ట్ చేసుకోగలరు అనుకుంటే వాల్యూస్ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. కిలోమీటర్స్ కిలోమీటర్ పర్ అవర్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు టైం అవర్స్లో వస్తుంది. ఎన్ని టైమ్స్ వస్తాయంటే 2 టైమ్స్ వస్తాయి, T1 T2. ఇప్పుడు టోటల్ టైం అంటే మార్కెట్కి వెళ్ళడానికి తిరిగి రావడానికి ఎంత టైం పట్టిందో కావాలంటే T1 T2 యాడ్ చేయండి, అది కూడా అవర్స్లో వస్తుంది. కానీ క్వశ్చన్లో వాడు 0 to 50 minutes అన్నాడు. అంటే వాడే హింట్ ఇచ్చాడు, మార్కెట్కి వెళ్ళి రావడానికి మనకి 50 నిమిషాలు టైం పట్టింది. అంటే నువ్వు T1 T2 యాడ్ చేస్తే అవర్స్లో వచ్చినటువంటి దాన్ని మినిట్స్లోకి మార్చాలి. ఎలా మార్చాలో మీకు తెలుసు, ఎందుకంటే 1 hour = 60 minutes. అవర్స్ని మినిట్స్లోకి మార్చాలంటే ఇంటూ 60 వేసుకుంటారు, వేస్తే మీకు మినిట్స్లోకి వస్తుంది. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే ముందుకు వెళ్ళడానికి వెనక్కి రావడానికి టోటల్ డిస్టెన్స్ అంటే 2.5 అంటే 5 కిలోమీటర్ డిస్టెన్స్ వాడు ట్రావెల్ చేశాడు. అయితే యావరేజ్ వెలాసిటీ అన్నాడు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏమి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ అని మీకు తెలుసు. ఫార్వర్డ్ డైరెక్షన్లో వెళ్తే +2.5, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తే -2.5. కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ 0, కాబట్టి యావరేజ్ వెలాసిటీ కూడా 0 అవుతుంది. అదే యావరేజ్ స్పీడ్ అనుకోండి, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ అంటే డిస్టెన్స్ స్కేలార్ క్వాంటిటీ కాబట్టి 2.5 + 2.5 5 కిలోమీటర్స్ బై టోటల్ టైం వేస్తారు. చేస్తే మీకు యావరేజ్ స్పీడ్ మీరు కిలోమీటర్స్ పర్ అవర్లోనా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా మీటర్ పర్ సెకండ్కి అయినా కన్వర్ట్ చేసుకొని చేయొచ్చు. చేసేసేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. నెక్స్ట్ 5th క్వశ్చన్. Rain is falling vertically with a speed of 35 meters per second. A woman rides a bicycle with a speed of 12 meters per second in east to west direction. What is the direction in which she should hold her umbrella? చూడండి, ఇక్కడ రెయిన్ అంబ్రెల్లా కాన్సెప్ట్ వస్తుంది. సో రెయిన్ అంబ్రెల్లా కాన్సెప్ట్ ప్రకారం, రెయిన్ అంబ్రెల్లా కాన్సెప్ట్ ఐపీఈకి అయితే లేదు, అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి లేదు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంది. ఇప్పుడు ఐపీఈ గురించి మాత్రమే చెప్తున్నాం కాబట్టి డైరెక్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో రెయిన్ వచ్చేసి వెలాసిటీ ఆఫ్ రెయిన్ = 35 meters per second. అంటే వర్షం పడుతోంది. వర్షం పడే టైంలో ఒక గర్ల్ లేదా ఒక లేడీ వచ్చేసి బైసికిల్ తొక్కుకుంటూ వెళ్తోంది, బైసికిల్ మీద వెళ్తోంది. స్పీడ్ ఆఫ్ బైసికిల్ లేదా స్పీడ్ ఆఫ్ ఉమెన్ ఎంత అంటే 12 meters per second. అంటే వెలాసిటీ ఆఫ్ ద గర్ల్ వచ్చేసి 12 meters per second. ఏ డైరెక్షన్లో వెళ్తుందంటే టువర్డ్స్ ఈస్ట్ డైరెక్షన్లో. మీకు ఆల్రెడీ పేపర్ మీద లేదా బోర్డు మీద డైరెక్షన్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. మన రైట్ హ్యాండ్ సైడ్ ఈస్ట్, టాప్ నార్త్ అని చెప్పింటాం. సో ఈస్ట్ టు వెస్ట్ డైరెక్షన్లో ఆమె మూవ్ అవుతుంది. సైకిల్ మీద వెళ్తూ గొడుగు పట్టుకొనింది, అంటే ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకోండి, ఇంకొక చేత్తో గొడుగు పట్టుకొని ఉంది. వర్షం పడుతుంది కాబట్టి గొడుగును అంబ్రెల్లాని స్ట్రైట్గా పట్టుకుంటే అది గాలికి ఎగిరిపోయి వెనక్కి మడుచుకుంటుంది. అలా కాకుండా ఆ వర్షం తన మీద పడుకోకుండా ఉండాలి, అంబ్రెల్లా వెనక్కి మడవకుండా ఉండాలి, అంటే సమ్ యాంగిల్ చేసుకుంటూ పట్టుకోవాలి అంబ్రెల్లాని. అయితే ఆ అంబ్రెల్లాని, ఆ గొడుగుని ఆ అమ్మాయి ఎంత యాంగిల్ చేసుకుంటూ పట్టుకొనింది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. సో యాంగిల్ ఆఫ్ ద అంబ్రెల్లా టు హోల్డ్ బై ద ఉమన్ అంటే θ = ఫార్ములా tan inverse of velocity of the woman by velocity of the rain.
ఇది ఫార్ములా ఎలా వస్తుంది అంటే దీనికి సంబంధించిన రెయిన్ అంబ్రెల్లా కాన్సెప్ట్ మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో చెప్పేటప్పుడు చెప్దాం. ఫస్ట్ ఐపీ ఇవన్నీ అయిపోయిన తర్వాత దీని గురించి డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే ఐపీ ఎగ్జామ్స్ తొందరలో స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఇప్పుడు వెలాసిటీ ఆఫ్ ద ఉమెన్ 12 మీటర్ పర్ సెకండ్, వెలాసిటీ ఆఫ్ ద రెయిన్ 35 మీటర్ పర్ సెకండ్ ఉంది. దీన్ని సింప్లిఫై చేయండి. మీకు tan ఇన్వర్స్ ఆఫ్ సమ్ వాల్యూ అంటే పాయింట్లలో తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ దగ్గర లాగరిథం బుక్స్ ఉన్నట్లయితే న్యాచురల్ టాంజెంట్స్ ఓపెన్ చేయండి. న్యాచురల్ టాంజెంట్స్ ఓపెన్ చేస్తే దాంట్లో లెఫ్ట్ సైడ్ 0 డిగ్రీస్కి స్టార్ట్ అయింటాయి, 0 పాయింట్ నుంచి స్టార్ట్ అవుతాయి. 0.1 పాయింట్ 2 పాయింట్ అట్లా 4 పాయింట్ వరకు ఉంటాయి అనుకుంటా. సో మీకు ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చిందో చూడండి, దానికి రిలేటెడ్గా యాంగిల్ వచ్చిందని సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ tan ఎన్ని డిగ్రీస్ వస్తుంది, tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోతే తీటా వాల్యూ మీకు వస్తుంది. రాని వాళ్ళకి నేను చెప్తాను ఎలా చూడాలి అనేది, ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది మనకి మార్చి 2020లో అడిగాడు క్వశ్చన్. ఏ కార్ మూవింగ్ అలాంగ్ ఏ స్ట్రైట్ హైవే with a speed of 126 kilometers per hour is brought to a stop within a distance of 200 meters. What is the retardation of the car and how long does it take for the car to stop? సో మీరు క్వశ్చన్ కేర్ఫుల్గా నోటీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఐఐటి క్లాసెస్లో చాలా ప్రాబ్లమ్స్ చేసాం. సో ఒక కార్ వచ్చేసి హైవేలో స్ట్రైట్గా మూవ్ అవుతుంది, ఎంత స్పీడ్తో అంటే 126 కిలోమీటర్స్ పర్ అవర్ అంటే ఇనీషియల్ స్పీడ్ ఇచ్చాడు, దాన్ని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయండి. డిస్టెన్స్ వచ్చేసి 200 మీటర్ డిస్టెన్స్ ఉన్నప్పుడు బ్రాట్ టు ఏ స్టాప్. టు స్టాప్ వస్తే ఏది 0 తీసుకోవాలో మీకు ఆల్రెడీ హింట్ ఇచ్చాడు. డిస్టెన్స్ ఇచ్చాడు, అయితే వాట్ ఈస్ ద రిటార్డేషన్ అంటే ఏ కనుక్కోవాలి, యాక్సలరేషన్ ఏ. ఎందుకు రిటార్డేషన్ అంటే నువ్వు సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే వచ్చే ఏ వాల్యూ నెగిటివ్స్లో రావాలి, అది ఇంకొక హింట్ నీకు ప్రాబ్లంలో. అలాగే హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ ద కార్ టు స్టాప్ అంటే కార్ ఆగింది అంటే బ్రేక్స్ అప్లై చేస్తాడు, బ్రేక్స్ అప్లై చేసిన తర్వాత ఆ కార్ ఆగడానికి ఎంత టైం పట్టింది అంటే నువ్వు టైం టీ క్యాలిక్యులేట్ చేయాలి. నీ దగ్గర డేటా ఏమేమి ఉందో చూసుకోండి. ఇక్కడ హింట్ వచ్చేసి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్లో నుంచే వస్తాయి. ఎన్ని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఉన్నాయి, ఏమేమి కనుక్కోవాలి, ఏ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఇక్కడ యూజ్ చేస్తానని మీకు క్లారిటీ ఉంటే మీరు ఈ ప్రాబ్లం సింప్లిఫై చేసేయచ్చు. ఆన్సర్స్ చేసి నాకు సెండ్ చేయండి.